ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. మొదటగా పెద్దగట్టు లింగమంత స్వామి జాతరకు చేరుకొని బోనం చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులన్నీ కూడా పడకేశాయి. ప్రధానంగా ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కింద పంటలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నటువంటి జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారంటూ కూడా కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. దీంతోపాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటివరకు కూడా కేంద్ర ఆధీనంలో ఉంది, కేఆర్ఎంపీ ఆధీనంలో ఉంది. దాన్ని తిరిగి తీసుకున్నటువంటి తెలివి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలకు లేదంటూ కూడా ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున కూడా గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. విద్యార్థులు పిట్టలా రాలిపోతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యాశాఖ సంబంధించి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పేద విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఆమె ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యాశాఖ పైన రివ్యూ తీసుకోవాలి, గురుకులాలను పటిష్టం చేయాలి, విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కూడా ఆమె సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన అక్రమ కేసులు పెట్టినా కూడా ఊరుకునే లేదని కూడా ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచ్చలపురం గ్రామంలో బ్యాంక్ అధికారులను నిర్బంధించి నిరసన చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెనరా బ్యాంకు సంబంధించినటువంటి ముగ్గురు ఉద్యోగుల్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి వాళ్ళు నినాదాలు చేశారు. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి 11 లక్షల రూపాయలు సొంతంగా వాడుకున్నారు. పైగా తమ పైన వడ్డీ భారం ఇస్తున్నారంటూ కూడా మహిళా సంఘాల మహిళలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకొని బ్యాంక్ అధికారులను నిర్బంధించి నిరసన కార్యక్రమం దిగారు. దాదాపు 11 లక్షల రూపాయలని మహిళలకు సంబంధించినవి వాడుకున్నారు, సొంతానికి వాడుకున్నారు, విచారణ కూడా చేయకుండా తాత్సారం చేస్తున్నారంటూ కూడా మహిళలు అక్కడ పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కల్పించుకొని 11 లక్షల రూపాయలు మహిళలకు చెందినటువంటి ఈ 11 లక్షల రూపాయలని సొంతానికి వాడుకున్నటువంటి కెనరా బ్యాంక్ ఉద్యోగుల్ని సస్పెండ్ చేయాలి, వారిపైన రికవరీ చేయాలి. దీంతోపాటు మరొకసారి ఇలాంటి మోసాలు పాల్పడకుండా మహిళా సంఘాలను మోసం చేయకుండా అధికారులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా మహిళలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.